హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూపిస్తా. తినే 4 ముద్దలైనా తృప్తిగా తినాలంటే అప్పుడప్పుడు ఇలా ట్రై చేయాల్సిందే. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని మొత్తం మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉండగా సన్నగా తరిగి తీసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతేనే కారం రాకుండా ఉంటుంది. నేను క్యారెట్ రైస్ చేసుకోవడానికి క్యారెట్ తురుమును తీసుకున్నాను. మీరు కూడా తురుమే తీసుకోండి, ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతుంది, బాగుంటుంది. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుమును వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలని అనుకుంటే క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. క్యారెట్ తురుము పచ్చిమిర్చి ఉల్లిపాయల్లో మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, అలాగే ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. క్యారెట్ తురుము కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. నా స్టైల్లో క్యారెట్ రైస్ ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. క్యారెట్ రైస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పకుండా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలని అనుకుంటే కచ్చాపచ్చగా దంచి తీసుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవచ్చు. క్యారెట్ తురుము ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. క్యారెట్ రైస్ చేసేటప్పుడు క్యారెట్ తురుముని మంచిగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి, లేకపోతే తీయగా పచ్చి పచ్చిగా వస్తుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు కొత్తిమీర పొడిని వేసుకోవాలి. క్యారెట్ రైస్ చేసుకునేటప్పుడు కొత్తిమీర పొడి తప్పకుండా వేయాలి. కొత్తిమీర పొడి వేయడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా క్యారెట్ మంచిగా ఫ్రై కావాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పుల్లలుగా వండుకున్న అన్నంని వేసుకోవాలి. రైస్ పుల్లలుగా పొడిగా రావాలంటే రైస్ కుక్ చేసుకునేటప్పుడు గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాసుల వరకు వాటర్ పడతాయి. అన్నంని వేసుకున్న తర్వాత క్యారెట్లో మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద మంచిగా అటు ఇటు కలుపుకోవాలి. అంతే, ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే వేడిగా క్యారెట్ రైస్ రెడీ. తక్కువ టైంలో నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు వన్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. క్యారెట్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. క్యారెట్ని మనం రోజు ఆహారంలో తీసుకోవడం ద్వారా మన స్కిన్ ఏజింగ్ కాకుండా చూసుకుంటుంది, డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది, అలాగే కొన్ని రకాల క్యాన్సర్ని కూడా రాకుండా చూసుకుంటుంది. నా స్టైల్లో క్యారెట్ రైస్ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, టేస్టీగా.